త్రిబుల్ ఆర్ సినిమా మహత్యమో ఏమో కానీ ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చరిష్మా విశ్వవ్యాప్తం అయింది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందా అని వరల్డ్ వైడ్గా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా పక్కా ప్రణాళికతో దేవర సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. ఇప్పటికే దేవర నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఎవరిని కదిలించినా దేవర గురించే మాట్లాడుతున్నారు. దేవర బాక్సాఫీస్ పాత రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర పేరు వింటేనే బాక్సాఫీస్ ఉలిక్కి పడుతోంది. దేవర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడోనని ఇప్పటి నుంచే లెక్కల్లో మునిగిపోయారు ఎన్టీఆర్ అభిమానులు. దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన పెద్ద సినిమాలు బెంబేలెత్తుతున్నాయి. రిలీజ్ నాటికి 2.5 మిలియన్కు పైగా రాబట్టి రాజమౌళి చెక్కిన బాహుబలి 2 ప్రీ సేల్స్ ను దేవర క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒక్క బాహుబలే కాదు, మరిన్ని సినిమా రికార్డులు కూడా దేవర దెబ్బకు చెల్లాచెదురు కానున్నాయి. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న దేవర ఒకరోజు ముందుగానే ఓవర్సీస్లో ప్రదర్శితం కానుంది. అయితే థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా దేవర భారీ మార్కెట్ను క్రియేట్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 113 కోట్లకు పైగా జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్కు బాగా పట్టున్న కర్ణాటకలో కూడా సినిమా హక్కులు 15 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. తమిళనాడులో 6 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇలా ఎక్కడ చూసినా దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ నెల 22న భారీ స్థాయిలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళి అతిథులుగా రానున్నట్టు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ఇలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎన్టీఆర్ పక్కా ప్లాన్తో వస్తున్నాడు. అయితే కొంతమంది పని కట్టుకుని దేవరపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎవరిని కామెంట్స్ చేసినా బాక్సాఫీస్ వద్ద దేవర సృష్టించే బీభత్సానికి ట్రోలర్స్ కు దడపట్టాల్సిందే అంటున్నారు ఎన్టీఆర్ వీరాభిమానులు. మరోవైపు ప్రీ సేల్స్ లో బాహుబలి 2ని క్రాస్ చేస్తే మాత్రం దేవర చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు సినీ విమర్శకులు.